నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఆయనకి విషెస్ చెప్పడం కోసం ఆయన ఇంటికి చేరుకున్నారు. సో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఆయన నివాసానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున కూడా అరుపులు కేకలతో అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా ఒక రకమైనటువంటి సందడి వాతావరణంగా కనిపించింది. బట్ అది కొంతవరకు బాగుంటుంది, శృతి మించితే ఏది కూడా బాగుండదు. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటి ముందు చేసినటువంటి హై డ్రామా ఏదైతే ఉండిందో, అంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి అరుపులు కేకలు అదంతా ఉంది కదా. సో దాని విషయంలో మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టు మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. సో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడే కాదు, అల్లు అర్జున్ ఒక్కసారి బయటకు వచ్చారు, ఆయన ఫ్యాన్స్ లోకి వచ్చారు అని అంటే మాత్రం ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తారు, అంటే ఏ విధంగా ఉంటారు అనేది, అంటే కేవలం ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు ఆ రకంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. గతంలో మనం చూసాము పుష్ప 2 సినిమా ఏదైతే ఉందంటే పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. సో దానికి సీక్వెల్ గా వచ్చినటువంటి పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి కలెక్షన్ల పరంగా కూడా ఏ విధంగా రాబట్టిందో మనం అంతా చూసాము. బట్ ఆ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అక్కడ తొక్కిసలాట్లో భాగంగా రేవతి అనే ఒక మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పటికీ కూడా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో తను కంప్లీట్ గా, అంటే అసలు గతంలో తనకి ఏం జరిగింది, వాళ్ళ మదర్ చనిపోయిన విషయం కూడా శ్రీతేజకి ఇప్పటి వరకు కూడా తెలియదు. అంటే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట్లో భాగంగా అటు రేవతి చనిపోవటం, ఆమె కుమారుడు హాస్పిటల్ పాలవటం, ఇదంతా మనం చూసాము. కేవలం ఆ రోజు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా, అంటే దాదాపుగా 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత తాము అభిమానించే హీరో సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమాని చూడడానికి ఫ్యాన్స్ అంతా కూడా భారీగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకోటి, అంటే 3 సంవత్సరాల తర్వాత సినిమా రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడానికి అక్కడ ఫ్యామిలీతో రావడంతో తాము అభిమానించే హీరో సినిమా 3 సంవత్సరాల తర్వాత రావటం, ఎట్ ద సేమ్ టైం తాము అభిమానించే హీరోతో కలిసి సినిమా చూడాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా దాదాపుగా సిటీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. సో తాము అభిమానించే ఫ్యాన్స్ ని, అంటే తనని ఇష్టపడే ఫ్యాన్స్ ని కలవటం కోసం అల్లు అర్జున్ కూడా కార్లో నుంచి బయటకు రావటం, ఒక రకమైనటువంటి చిన్న లిటిల్ బిట్టి రోడ్ షో కూడా చేయటం, ఆ ఇంపాక్ట్ అనేది రేవతి అనే ఒక మహిళ చనిపోవటం, సో అదంతా మనం చూసాము. ఆ తర్వాత చిక్కట్పల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు ఇవ్వటం, ఆయన్ని అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, దాదాపుగా 13 గంటల పాటు ఆయన జైల్లో ఉండటం. సో బయటకు వచ్చిన తర్వాత కూడా దానిపై జరిగినటువంటి డిస్కషన్ మనం చూసాము. ఒకానొక టైంలో కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు అనే కోణంలో భాగంగానే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సో అంతకు మించి వేరే ఏం లేదు అన్న కోణంలో కూడా మనకి వచ్చినటువంటి ఆ సందర్భాలు మనం చూసాం. ఇదే డిస్కషన్ కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా డిస్కషన్ జరగడం జరిగింది. అంటే దీన్ని ఒక టైప్ ఆఫ్ రాజకీయ రంగు పులుముకుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆ టైంలో జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాము. బట్ ఎట్టకేలకు ఆ అంశం కాస్త సద్దుమణిగింది, అంతా కామైపోయింది అనుకున్న టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోసారి ఇప్పుడు తెర మీదికి రావడం జరిగింది. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. సో ఆయనకి విషెస్ తెలుపుతూ పెద్ద పెద్దన అరుపులు చేస్తూ ఆ ఫ్యాన్స్ అక్కడ క్రియేట్ చేసినటువంటి అంశంలో భాగంగా పోలీసులు దాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని వారిపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్యాన్స్ అనే వాళ్ళంతా కూడా, అంటే గతంలో ఈ ఫ్యాన్ మూమెంట్ లో భాగంగానే ఒక తల్లికి తన బిడ్డ దూరం అవ్వడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ తను రేవతి తన పిల్లల్ని వదులుకునే, అంటే లైక్ చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు శ్రీతేజ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాము. ఇలాంటి పరిస్థితులు చూసి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు, తాము అభిమానించే హీరో మీద తాము అభిమానాన్ని చూపించాలి, తప్పు లేదు, కానీ అది శృతి మించితే డెఫినెట్ గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనడానికి ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రోజు అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు అరుపులు కేకలు చేయటం, ఆయన బయటకు రావాలంటూ నినాదాలు చేయటం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అక్కడ వాతావరణం క్రియేట్ అయింది. కాబట్టి ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. సో ప్రస్తుతానికైతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అండ్ మరోవైపు అల్లు అర్జున్ రానున్న రోజుల్లో అట్లీ కాంబోలో ఒక సినిమా చేయబోతున్నారు అనేది మనకి వినిపిస్తున్నటువంటి అంశం. ఈ కాంబో కూడా ఇటు
తెలుగులోను అటు బాలీవుడ్లోను కాదు, ఏకంగా నేరుగా హాలీవుడ్లో వీళ్ళ కాంబోలో ఒక సినిమా చేయబోతున్నారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ కాంబోలో వస్తున్నటువంటి SSMB 29 మూవీ ఏదైతే ఉందో దానికి మించి ఇప్పుడు అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్నటువంటి మూవీ ఉండబోతుందని అల్లు ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో అల్లు అర్జున్ రేంజ్ అంటే ప్రస్తుతానికి మనం చూసాము, ఆయన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళడం జరిగింది పుష్ప 1, పుష్ప 2కి సంబంధించినటువంటి సినిమాతో. ఇప్పుడు ఆయన నేరుగా హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు అని చెప్పేసి అల్లు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చిందా రాలేదా అంటే క్వశ్చన్ మార్క్ గానే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఏవో పిక్స్ వచ్చాయన్నట్టుగా కొన్ని అయితే బయటికి రావడం జరిగింది. బట్ ఆ పిక్స్ లో ఎంతవరకు క్లారిటీ అంటే ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అవాస్తవం అనేది మాత్రం క్లారిటీ లేదు. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి రానున్న రోజుల్లో అల్లు అర్జున్ మార్కెట్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది అని మాత్రం కొన్ని అంశాలను బట్టి అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో దానిలో సెలబ్రేషన్స్ లో భాగంగానే ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతూ ఉన్నారు. సో అందులో భాగంగానే తాము అభిమానించే హీరో బర్త్డే రావడంతో ఆ సెలబ్రేషన్స్ ఈ సెలబ్రేషన్స్ రెండు సెలబ్రేషన్స్ తాము ఇష్టపడే హీరోతో సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడం జరిగింది. బట్ అది కొంతవరకు బాగుంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా అభిమానం ఉంటే మాత్రానికి ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కూడా కాస్త ఏదైతే ఈ డిస్టర్బెన్స్ అయ్యే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయకుండా అన్ని విధాలుగా వాళ్ళకి అభిమానించే హీరోకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే బాగుంటుందని పలువురు ఇప్పటికే వారి యొక్క అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎందుకంటే రేవతి మరణం తర్వాత ఈ అంశాలన్నీ బయటికి రావడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి త్రూ మనమందరం కూడా అల్లు అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి సినిమా నిజంగా అది హాలీవుడ్ రేంజ్ అయితే మాత్రానికి మనమందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన తెలుగు హీరో హాలీవుడ్ రేంజ్కి వెళ్ళడం అనేది నిజంగా చాలా హ్యాపీగా చెప్పుకోదగ్గ అంశం. కాబట్టి వీ హోప్ ఈ ప్రాజెక్టు త్వరలోనే బయటకు రావాలని మనమందరం కూడా కోరుకుందాం. అండ్ ఈ ప్రాజెక్ట్తో అల్లు అర్జున్కి మరింత క్రేజ్ రావాలి, మరింత సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం.